మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియాలో మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, షుగర్స్ని రివర్స్ చేసే ఇంజెక్షన్స్ మనకు అందుబాటులోకి వచ్చేసాయి, ఇప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఇలాంటి వార్తలను వింటూ ఉన్నాం. బట్ ఇవి ఎంతవరకు సేఫ్? కంప్లీట్గా రివర్స్ చేయడం అనేది సాధ్యమవుతుందా, లేదా జస్ట్ కంట్రోల్లో మాత్రమే ఉంచుతుందా? సో ఎప్పటి వరకు ఇలాంటి ఇంజెక్షన్స్ మనం వాడచ్చు, ఎవరు వాడచ్చు, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే గారు. హలో సార్. సార్, ఇప్పుడు షుగర్ అండ్ ఒబేసిటీ రెండు కలిసి ఉండేటప్పుడు ఒబేసిటీని తగ్గించుకోవడం కోసం మంచి మందులు మనకు అందుబాటులోకి వచ్చేసాయి అండ్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు. సో ఇవి ఎంతవరకు సేఫ్? కేవలం షుగర్ విత్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలా, ఒబేసిటీ ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చా? సో ఈ గత అంటే ఏప్రిల్ 2025 నుంచి ఒక మంచి మాలిక్యూల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది, ఇండియన్ మార్కెట్లో. టిర్జెపటైడ్ మందు పేరు, రైట్? ఇంతకు ముందు అంటే ఈ ఏప్రిల్ కంటే ముందు ఇఫ్ యూ లుక్ ఎట్ గత 4 years నుంచి ఇండియాలో ఒక ట్యాబ్లెట్ కూడా అందుబాటులోకి ఉంది, రైబెల్సస్లో ఉన్న మందు పేరు సెమాగ్లూటైడ్. టిర్జెపటైడ్ మందు ట్రేడ్ నేమ్ ఈజ్ మోంజారో. సో ఇవి ఇప్పుడు అంటే గత 6 నెలలు 8 నెలల నుంచి ఒబిసిటీకి అండ్ డయాబెటీస్ అండ్ ఒబిసిటీకి, అంటే ఒబీస్ పేషెంట్స్ డయాబెటీస్ లేని వాళ్ళలో అండ్ డయాబెటీస్ అండ్ ఒబీస్ ఉన్న వాళ్ళలో కూడా ఇవి DCGI మన ఇండియన్ కంట్రీ యొక్క హైయెస్ట్ డ్రగ్ కంట్రోల్డ్ జనరల్, వీళ్ళు కూడా దే హ్యావ్ గివెన్ అప్రూవల్ ఫర్ దీస్ మెడిసిన్స్. అంటే ఓన్లీ ఒబీస్ వాళ్ళలో కూడా ఇవ్వచ్చు అండ్ డయాబెటీస్ అండ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఇవ్వచ్చు. అయితే ఒబిసిటీ అన్న వాళ్ళలో కూడా దెర్ ఈజ్ క్లియర్ కట్ అంటే మార్కర్ ఇండికేటర్ ఉంది. అంటే యూ కెనాట్ గివ్, అంటే అఫీషియల్గా DCGI ఏమంటుందంటే 27 BMI కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇవ్వండి, లేదు 30 దాటి ఉన్న వాళ్ళలో, అంటే 27 దాటి ఏదైనా కోమార్బిడ్ కండిషన్ ఉంది, వీళ్ళకి వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, ఒకటి డయాబెటీస్, ఇంకోటి హైపర్ టెన్షన్, దెన్ స్లీప్ యాప్నియా అంటే గురక, నిద్ర క్వాలిటీ బాలేక ఎక్కువ గురక పెట్టడం అవ్వచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు, బ్యాక్ పెయిన్ కానీ. సో 27 ఆర్ మోర్ విత్ కోమార్బిడ్ కండిషన్స్ అండ్ 30 ఆర్ మోర్ వితౌట్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా టిర్జెపటైడ్ కానీ సెమాగ్లూటైడ్ కానీ ఇంజెక్టబుల్ మనం ఇవ్వచ్చు అని DCGI హ్యాస్ అప్రూవ్డ్. అయితే యూఎస్లో ఉన్న FDA మాత్రం ఇవి ఇంకొంచెం స్ట్రింజెంట్గా, మీరు అంటే 27 అని పెట్టుకోకర్లేదు. మీ కనుక మీ గోల్స్ ఇప్పుడు షుగర్ కంట్రోల్ బాగాలేదు, ఖచ్చితంగా ఇవి వాడచ్చు. లేదు ఒబీస్ ఉన్నారు కానీ 27 వరకు అవసరం లేదు, ఇంకొంచెం తక్కువ అయినా సరే వాడచ్చు అని రిలాక్స్డ్ గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా లెస్ దాన్ 27 కూడా వాడుతున్న డాక్టర్స్ చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ దానికి సపరేట్ ఇండికేషన్ ఉంది, ఆఫ్ లేబుల్ ఇండికేషన్ అంటాం. అంటే మన పేషెంట్తో డిస్కస్ చేసి మీ టోటల్ బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, పొట్ట దగ్గర విసరల్ ఫ్యాట్ ఎంత ఉంది, మనం తగ్గిస్తే మంచిది. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, మెటబాలిక్ సిండ్రోమ్, హార్ట్ డిసీజ్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి 27 ఆర్ లెస్ ఉన్న వాళ్ళలో కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ లాగా ఫీల్ అవుతున్నారు. సో లైక్ బెరియాట్రిక్ సర్జరీస్ లాగా వెళ్లకుండా సో ఇంజెక్షన్స్ తోటే మనం తగ్గించుకోవచ్చు కదా, హ్యాపీగా అయిపోతుంది అని అనుకుంటున్నారు. బట్ ఇది ఎంతకాలం యూస్ చేయాలి? వన్స్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా దాన్ని వాడాల్సిన అవసరం ఉంటుందా? సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫేస్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందా? సో వెరీ గుడ్ క్వశ్చన్. దేర్ ఈజ్ నో అప్పర్ లిమిట్ ఫర్ టైం. అంటే ఎంతకాలం అనే దానికి ఆన్సర్ లేదు. మీరు ప్రాబబ్లీ ఎప్పటికీ వాడాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. కానీ మీరు ఒక 1 yearలో 28 to 30 kgs తగ్గారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ క్రమంలో 1 yearలో మీ డైట్ అంటే ఏం తింటే మీరు బాడీ ఫ్యాట్ పెరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు స్ట్రిక్ట్ డైట్లో ఉంటారు ఫర్ 1 year. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలా పనిచేస్తాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ బ్రెయిన్, బేసిక్గా సటైటీ హార్మోన్స్ అంటాం, వాటి ద్వారా కొంచెం తినగానే మీకు ఫుల్ అనిపించడం. ఓకే, అంటే మీరు 3 రోటీలు తింటే కానీ మీకు ఆకలి తీరనిది, మీరు హాఫ్ రోటీయే తింటారు. సో బాడీ విల్ బి ఫోర్స్ టు యూజ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యాట్ రిజర్వ్. అలా బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ వస్తుంది. నా మీరు ఏం తింటే మళ్ళీ సపోజ్ 6 monthsలో 24 kgs తగ్గారు, 7th month మందు ఆపారు, మెల్లగా ఒక 2-3 kgs పెరుగుతారు మీరు. కానీ మీరు సరైన డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మీరు సపోజ్ ఒక 25-30 kgs తగ్గారు ఇన్ 1 year, యూ క్యాన్ మెయింటైన్. అంటే ఈ 30 kgs మళ్ళీ వెనక్కి రాకుండా, పెరిగినా కూడా ఒక 3-4 kgs మాత్రమే పెరుగుతారు మందులు ఆపినా కూడా. సో యూజువల్గా నా పేషెంట్స్ చాలామంది 1 year వాడి ఆపారు అండ్ స్ట్రిక్ట్ డైట్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు తగ్గిన 28-30 kgsలో ఓన్లీ 2-3 kgs పెరిగారు. సో దే ఆర్ నాట్ రీచింగ్ దేర్ ఒరిజినల్ 100 kgs 105 kgs వెయిట్ అయితే రావట్లేదు. కానీ స్ట్రిక్ట్ డిసిప్లిన్తో ఉన్నారు కాబట్టే. అఫ్కోర్స్ మళ్ళీ
తగ్గిన 30 కేజీస్లో 20 కేజీస్ మళ్ళీ పెరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రాబబ్లీ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఎట్లా ఇస్తారు అంటే మంత్లో ఒక ఇంజెక్షన్ ఇస్తారో, ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని కేజీస్ వరకు ఆ వేరియేషన్ మనం చూడొచ్చు తగ్గడానికి? సో యూజువల్గా అంటే ఇవి 2 సపరేట్ మందులు, టిర్జపటైడ్, సమాగ్లుటైడ్. టిర్జపటైడ్ అనేది ప్రతి నెల 2.5 mg చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. 2.5 ఫస్ట్ మంత్ వాడితే, సెకండ్ మంత్ 5 mg, తర్వాత 7.5, 10, 12.5, 15 is the maximally tolerated dose for tirzepatide. అలాగే సెమాగ్లుటైడ్కి వస్తే 0.25 mgతో స్టార్ట్ చేస్తాము. దెన్ ప్రతి నెల అది 0.5 అవుతుంది నెక్స్ట్ మంత్, తర్వాత మంత్ 1 mg, ఆ తర్వాత 1.7, దెన్ 2.4 ఇలా ఇస్తాము. అది హైయెస్ట్ టాలరేటెడ్ డోస్ ఇస్ 2.4. అయితే ప్రతి వీక్ అంటే వారానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్ ఇది. మరి వాళ్ళు ఏమి హాస్పిటల్కి రాక్కర్లేదు, వాళ్ళు తీసుకోవచ్చు. పేషెంట్స్ టమ్మీలో తీసుకోవచ్చు. వెరీ థిన్ నీడిల్ ఉంటుంది, పెన్ ఉంటుంది. యూ జస్ట్ డయల్ ద పెన్ అండ్ టమ్మీ దగ్గర మనం తీసుకోవడమే. నొప్పి, పెయిన్ ఆల్మోస్ట్ వెరీ థిన్ నీడిల్ కాబట్టి పెయిన్ కూడా ఎక్కువ ఉండదు. సో వారానికి ఒకటి చొప్పున మనం ఈ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇన్సులిన్ అలానా? అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ ఇన్సులిన్ బేసికలీ, ఇట్ ఈస్ నాట్ హ్యాబిట్ ఫార్మింగ్. అలవాటు ఏమందు కాదు. చాలామంది మరి దీనికంటే ఇన్సులిన్ బెటర్ ఏమో, ఇది ఇన్సులిన్ ఏమో అని చెప్పేసి ఫియర్తో ఉంటారు. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి ఒక వరం. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన దానికి ఆపోజిట్, చాలామంది ఇన్సులిన్ వాడుతున్న డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఇస్తే వాళ్ళ ఇన్సులిన్ వాడకాన్ని 70% ఆర్ కొంతమందిలో 100% ఆపేయచ్చు. అంటే ఇవాళ 35-40 యూనిట్స్ వాడుతున్నారు, 3-4 నెలల తర్వాత అసలు ఇన్సులిన్ వాడక్కర్లేదు వాళ్ళు, ఎందుకంటే ఇది ఇస్తున్నాం కాబట్టి మనం. సో ఇన్సులిన్ టోటల్ డైలీ డోస్ రిక్వైర్మెంట్ని గ్రాస్గా బాగా తగ్గించే విధంగా హెల్ప్ చేసే మందు ఇది. బోత్ ఐదర్ టిర్జపటైడ్ కానీ సమాగ్లుటైడ్ కానీ. సో అలాగని నాకు సరే ఇది వాడుతున్నాను కదా, ఇంకా నేను డైట్ అది బాగానే తింటాను ఆర్ ఎక్సర్సైజ్ చేయను అనుకుంటే కుదరదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ 3-pronged అప్రోచ్. అంటే 3 ఉండటం ఇంపార్టెంట్. ఒకవైపు సమాగ్లుటైడ్, టిర్జపటైడ్ వాడుతూ దానికి సపోర్టివ్ కొన్ని మందులు ఉంటాయి, టాబ్లెట్స్, అవి కూడా వాడాలి. మీరు స్ట్రిక్ట్ డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇలా 3 చేస్తేనే మీకు మ్యాక్సిమల్ వెయిట్ లాస్ అనేది మీరు రీచ్ అవ్వగలుగుతారు. మధ్యలో ఒక్క పిల్లర్ సరిగ్గా లేకపోయినా, అంటే ఈ డైట్ పిల్లర్ బాగాలేకపోయినా, ఎక్సర్సైజ్ పిల్లర్ బాగాలేకపోయినా వెయిట్ లాస్ అనే స్లాబ్ పడిపోతుంది. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఎందుకంటే మందులు దే ఆర్ నాట్ ఫర్ ఎవర్. ఆబ్వియస్లీ ఫర్ ఎవర్ తీసుకోమంటే ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపారు, కానీ ఫర్ ఎవర్ వాడినా నష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ లాభం ఉందని కూడా. అంటే కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కడుపు ఉబ్బిపోయినట్టుగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టుగా, నాజియా ఫీలింగ్, ఇలాంటివన్నీ. అది అందరికీ ఉంటుందా లేకపోతే కొంతమందిలో ఉంటుందా? ఒక 30-40% మందులో చూస్తాం. పీపుల్ ఫీల్ నాజియేటింగ్ ఫీలింగ్ కానీ, గ్యాస్ ఎక్కువ రావటం, దెన్ అసిడిటీ కానీ, తేన్పులు లాంటివి వస్తూ ఉంటాయి. బట్ యూజువల్గా ఇవన్నీ కూడా విత్ టైం దే ఫేడ్. అంటే ఒక నెల ఫస్ట్ మంత్ కొంచెం ఎక్కువే ఉంటుంది, సెకండ్ మంత్ మనం కొంచెం తగ్గిస్తాము. అంటే డోస్ కూడా సెకండ్ మంత్ డోస్ ఎస్కలేషన్ కూడా, సిమ్టమ్స్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు డోస్ తగ్గిస్తాము. యూజువల్గా 2.5 నుంచి 5 mg వెళ్ళే బదులు సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు 2.5 సెకండ్ మంత్ కూడా ఇస్తాం. సో బాడీకి అలవాటు అయ్యే విధంగా. సో ఆ డోస్ టైట్రేషన్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. అంటే నాజియా ఇవన్నీ కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అనిపిస్తే మాత్రం వీ విల్ నాట్ ఎస్కలేట్ యాజ్ ప్రీ డిసైడెడ్, రైట్. సో అది యూజువల్గా పేషెంట్స్ ఎలా టాలరేట్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం తగ్గించచ్చు, పెంచవచ్చు. బట్ వన్ రియలీ ఇంపార్టెంట్ థింగ్, ఈ మందుల వల్ల ఒకటి వెయిట్ లాస్ అవుతున్నారు అండ్ టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ తగ్గుతుంది. చాలామంది డయాబెటీస్ రిమిషన్లోకి కూడా వెళ్తున్నారు, రివర్సల్లోకి కూడా. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటి వల్ల హార్ట్కి మంచిది. అంటే హార్ట్ అటాక్ రాకుండా 20% ఆపుతుంది ఈ క్లాస్ ఆఫ్ మందులు. కిడ్నీ డిసీజ్ రాకుండా ఇంకొక 20%, 25% ఆపుతుంది. అంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్, చాలామంది డయాబెటిక్ పేషెంట్స్లో సగం మందులో ఆల్మోస్ట్ సమ్ డిగ్రీ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ జరిగే ఉంటుంది, కిడ్నీ ఇంజురీ ఉంటుంది. దాన్ని రక్షించే మందు కూడా అనొచ్చు దీన్ని. సో ఒకవైపు హార్ట్ అండ్ కిడ్నీ, ఇంకోవైపు షుగర్ రివర్సల్, కొలెస్ట్రాల్ తగ్గటం, ఓకే, బాడీ వెయిట్ ఓవరాల్గా తగ్గటం వల్ల మోకాళ్ళను రక్షించుకోవడం, అంటే నీ రీప్లేస్మెంట్ అవసరం కూడా తగ్గుతుంది, రైట్. డిస్క్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, రైట్. అండ్ స్లీప్ యాప్నియా, బాగా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వచ్చే ఒబేసిటీ రిలేటెడ్ ఏమి ఉన్నాయో అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు చెప్పారు సార్, కొన్ని రకాల మందులు పేర్లు చెప్తున్నారు, ఎవరికి వాళ్ళు ఓన్గా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదే రీతిలో చాలామంది వెళ్ళి ఓన్గా పర్చేస్ చేసేసుకొని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డోసేజెస్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనిషికి మధ్యన ఆ వేరియేషన్ అనేది ఉంటుందా? సో వాళ్ళు ఓన్గా అలా తీసుకోవటం వల్ల ఏమైనా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుందా? సో దీస్ ఆర్ నాట్ టు బీ యూజ్డ్ ఆన్ సెల్ఫ్. అంటే ఒక డాక్టర్ సూపర్విజన్ లేకుండా వాడే మందులు కాదు. ఇన్ఫ్యాక్ట్ అది డేంజరస్. బేసిక్గా చాలామందికి హైపోగ్లైసీమియా, అఫ్కోర్స్ షుగర్ మందులు కూడా కనుక వాడుతుంటే వీళ్ళలో షుగర్స్ బాగా పడిపోయి ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రైట్. సో డూ నాట్ సెల్ఫ్ అడ్మినిస్టర్ దీస్ మెడిసిన్స్. ఇది సూపర్విజన్లోనే ఎంత డోస్ ఇవ్వాలి,
ఎలా ఇవ్వాలి. ఈవెన్ షుగర్ లేకపోయినా మీకు ఒబీస్ ఉన్నారు అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కునే మందు కాదు. ఖచ్చితంగా ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఎందుకంటే వీటి వల్ల మీకు సోషల్ మీడియాలో ఉన్న అవేర్నెస్ సరిపోదు. ఒక డాక్టర్ మీతో మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి మందు ఎలా పనిచేస్తుంది, మీరు వాట్ ఆర్ ద సిమ్టమ్స్ యూనిట్ వాచ్ ఫర్. కొంతమందిలో ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ చూసాము. సరైన రీతిలో కౌన్సిలింగ్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇట్ మస్ట్ బి టేకెన్ ఓన్లీ అండర్ సూపర్విజన్. రైట్, థ్యాంక్ యూ సార్.